గోదావరి జిల్లాలో ప్రస్తుతం ఎలాంటి మార్పు కనిపిస్తోంది ఇసుక పాలసీ వచ్చిన తర్వాత? ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు అనేక ప్రాంతాలకు కూడా అక్కడి నుంచి ఇసుకను అక్రమ రవాణా చేయడం కానీ సొమ్ము చేసుకునే ప్రక్రియ గతంలో ఉండేది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది? శ్రీహరి ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంతో ప్రజల్లో తీవ్ర హర్షం వ్యక్తమవుతుంది. గత 5 సంవత్సరాల్లో కూడా ఇసుక సక్రమంగా కొనుగోలు చేయలేని పరిస్థితిలో భవన నిర్మాణ కార్మికులు ఆకలి పస్తులతో గడిపారు, తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడంతో భవన నిర్మాణ కార్మికులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ప్రస్తుతం 11 స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి 7 స్టాక్ పాయింట్లలో ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తున్నారు. కాకినాడ జిల్లాకు సంబంధించి 1 స్టాక్ పాయింట్ ద్వారా ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఉచిత ఇసుక విధానం అమల్లోకి రావడంతో ప్రజల్లో మాత్రం తీవ్ర హర్షం వ్యక్తమవుతుంది. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులు గత 5 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ ఇసుకను 270 రూపాయలకే రాష్ట్ర ప్రభుత్వం అమ్మకం చేసిన నేపథ్యంలో ఇక్కడ ప్రజలంతా కూడా ఇక్కడ ఉచిత ఇసుక విధానం కోసం ఇసుకను కొనుగోలు చేయడానికి కూడా స్టాక్ పాయింట్ దగ్గరకు వస్తున్నారు. మనం అయితే కనుక ఇక్కడ రాజమండ్రిలో ఇక్కడ స్టాక్ పాయింట్ దగ్గర కూడా మనం ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో కూడా చూడవచ్చు, వీళ్ళంతా కూడా ఇసుకను కొనుగోలు చేసేందుకు ఇక్కడికి వచ్చి బారులు తీరిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. గతంలో ఒక లారీ ఇసుక వినియోగదారుడికి చేరాలంటే 8,000 నుంచి 10,000 రూపాయలు అయ్యేది. ప్రస్తుతం అయితే కనుక కేవలం 4,000 రూపాయలకే ఒక లారీ ఇసుకను వినియోగదారుడు కొనుగోలు చేసే పరిస్థితి అయితే నెలకొంది. స్టాక్ పాయింట్ల వద్ద ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. పోలీసు రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇసుక ఇక్కడ ఎవరికి కూడా అక్రమంగా వెళ్లకుండా కేవలం ఎవరైతే భవన నిర్మాణాలు చేస్తున్నారో వాళ్ళకే ఇసుక వచ్చే విధంగా కూడా ఇక్కడ అధికారులు మాత్రం ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం కనుక గతంతో పోలిస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక లారీ ఇసుక 10,000 అయితే ప్రస్తుతం ఇప్పుడు 4,000 రూపాయలకే వినియోగదారులకు చేరే పరిస్థితి ఉంది.